సోదరులారా, మరి ఈరోజు మరి ఏదైతే అన్నగారు మాట్లాడినరు వర్తకుల గురించి, సరే వర్తకుల గురించి మాట్లాడిండు, నేను దాంట్లోకి వెళ్తలేను. ప్రధానంగా మనం ఒక విషయం ఆలోచించాలి. ప్రస్తుతము అన్న మాట్లాడితే కానీ, తమ్ముడు శ్యామ్ మాట్లాడితే కానీ, ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడితే కొన్ని కామెంట్లు పెడతా ఉన్నారు మనోళ్ళే. అది చాలా బాధాకరం. అయితే వాళ్ళు ఎందుకు పెడతా ఉన్నారు అంటే, ఈ ఉత్తర భారతదేశానికి సంబంధించిన వర్తకులు కానీ కార్మికులు కానీ వారి యొక్క ప్రభావము వాళ్ళపైన పడట్లేదు. దయచేసి మన్నించాలి. కొంతమంది గౌడ సోదరులు పెడుతురు, కొంతమంది ఇంకా కొన్ని రకాల కులాల వారిగా మాట్లాడుతున్నారు కాదు. అయితే మనం ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, ఇందు లేడని సందేహము వలదు ఎందెందు వెతికిన రాబోయే రోజులల్లో అన్నిట్లో ఉత్తర భారతదేశానికి సంబంధించిన వర్తకులు కార్మికులు ఉంటారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, మరి కార్మికులను ప్రధానంగా మనము కార్మికుల గురించి, మరి కార్మికులకు కమిషన్లు ఇస్తారని చెప్పేసి అన్న చెప్పిండు. ఇది వాస్తవమైన పద్ధతి 100%. ఎందుకంటే నేను కూడా ఒక కార్మికుడినే. నేను కార్పెంటర్ని వృత్తిరీత్యా. ప్రస్తుతం జైరాబాద్ పురపాలక సంఘం మాజీ మున్సిపల్ కౌన్సిలర్. నా తర్వాత ఎన్నికలు కాలే, మా దగ్గర కొద్దిగా కొన్ని విలేజ్లు మర్జ్ చేయడంతో కేసులు వేసిర్రు. తర్వాత ఎన్నికలు కాలి, ఇక తాజా మాజీ కౌన్సిలర్ అనుకోండి. అయితే ఈ కమిషన్ల విషయానికి వచ్చేస్తే, మనం కార్మికులకు ప్రధానంగా ఒక ఫర్నిచర్ చేయించుకునే ఉన్నది. అప్పుడు మనం ఏం అడుగుతాము, అయ్యా కార్పెంటర్ వడ్రాంగి, నువ్వు ఎక్కడ మెటీరియల్ తీసుకుందాం, మంచి నాణ్యమైన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో మాకు ఇప్పించు అని అంటాం. దానికి ఈ కార్పెంటర్ ఏం చేస్తాడు, కార్పెంటర్ కానీ ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ కమిషన్ ఇస్తాడు కాబట్టి మాడవాడి షేటును ఆశ్రయిస్తాడు. కానీ అక్కడే మోసం. మాడవాడి షేటు కానీ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ప్రతి వర్తకుడు కానీ అక్కడి నుండి వచ్చిన కార్మికులు కానీ మన ఏలుతోనే మన కన్ను పొడిపిస్తారు ఈ కమిషన్ అనే విషయంతో. దయచేసి ఇది మీరు బాగా గమనించాలి. మన వేలుతోనే మన కన్ను పొడిపిస్తారు. ఎట్లాగో వాళ్ళు ఇచ్చే నాసి రకం వస్తువులు మనతోనే, మన యొక్క స్థానిక పని చేయించుకునే యాజమాన్యాలకు ఇప్పించి ఆ నాసి రకం వస్తువులతోని మనం పని చేసిన తర్వాత అది 6 నెలలకో 5 నెలలకో సంవత్సరానికో 6 సంవత్సరాలకు పాడైపోయిన తర్వాత మనం ఎవరికంటాం, రాములు నేత కార్పెంటర్కు మేము పని ఇచ్చినాం, రాములు నేత కార్పెంటర్ ప్లౌడ్ ఇప్పించిండు, అది పౌడర్ రాలుతుంది, అది వాటర్ ప్రూఫ్ కాదు పౌడర్ ప్రూఫ్ కాదు అని చెప్పి యజమాని చెప్పిండు. అయినప్పటికీ ఎవరు బదలామైనా ఇక్కడ, నేను బదలామైనా. కాలక్రమేణా నేను ఎక్కడికి పోయినా మామూలు రూపాయి కమిషన్ కాడికి ఆ మాడవాడి షేడ్ తాకో ఇంకా వాళ్ళ తాకో అలవాటు పడిపోయినందుకు నా బొంద నేనే దోకొని సమాప్తం. ఇంకా పోతే తమ్ముడు శ్యామ్ మాట్లాడుతుంటే వాడేవాడు తెలంగాణ కార్మికులు తాగుబోతులు, వాస్తవంగానే కానీ వాళ్ళని తాగుబోతు చేయించిన లుచ్చనా కొడుకులు మీ ఉత్తర భారతీయులే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే పని చేసినందుకు కూలి వస్తుంది, ఆ కూలితోనే భార్యా పిల్లలను తను పోషించుకుంటాడు. కానీ ఈ కమిషన్లో ఎర చూపించి అదనపు డబ్బులతోని వాళ్ళని తాగుబోతులను చేసి అట్లా కూడా వాళ్ళను ఇక్కడి స్థానిక కార్మికులను అందరినీ కూడా పెద్ద ఎత్తున బదనాం చేసి వీళ్ళు తాగుబోతులు, పనికిరాని వాళ్ళు, నైపుణ్యం లేని వాళ్ళు అని చెప్పేసి వాళ్ళను పూర్తిగా కృంగదీసి తర్వాత క్రమంలో మన వాళ్ళే, మన స్థానికులే మరి మంచి పనుడు ఎవరైనా దొరుకుతారా అంటే బిల్కుల్ రాజా. మీరు దయచేసి మీరు రాజా అంటే వాళ్ళు మనల్ని గాడిది అన్నట్టు మీకు తెలుసలేదు. ఎవడన్నా రాజా అంటే టీకాయ రాజా అనాలి వానికి. ఈ మాడవాడీలు ఎవరికైనా రాజా అని పిలిచారనుకో ఏం రా గాడిది అన్నట్టు. టీకాయ రాజా నమస్తే రాజా అనాలి. వాడు మనకు నమస్తే రాజా అంటే నమస్తే రాజా అనాలి, మనం మూతి కిందికి వేసుకుంటాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఈ రకంగా మనల్ని తాగుబోతులుగా ముద్రపడేపించడానికి కూడా పూర్తి కారకులు. ఇంకా మాట్లాడితే పెయింటు స్వీటు షాపులతోని, పెయింట్ షాపులు నెలకొల్పి కూడా అనేక రకాలుగా మత్తు మందులు అమ్మి కూడా ఎంతో మందికి మత్తు బానిసలు చేసిన బద్మాషిగాళ్ళు కూడా వాళ్ళే. ఎందుకంటే మనకు హైదరాబాద్ నగరం లోపలనే ఎంతో మంది సంపన్నుల పిల్లలను తీసుకుపోయి మత్తు మందులకు అలవాటు చేస్తుంటే వాళ్ళు అలవాటు చేసుకున్నందుకు పూర్తిగా వాళ్ళ దగ్గర అడ్మిషన్ అయిపోయినందుకు అరే ఎక్కడ మా
వ్యాపార గుట్టు బయటపడుతుందని చెప్పేసి చంపేసినట్లాంటి పరిస్థితులు కూడా మనకు రికార్డులలో ఉన్నాయి. హైదరాబాద్లో మనం సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లలో అక్కడ తీసుకున్నట్లయితే రికార్డులు ఉన్నాయి. ముషీరాబాద్లో ఒక రెడ్డిల ఫ్యామిలీ నలుగురు అన్నదమ్ములకు ఒకే ఏకైక కొడుకు పుడితే ఆ ఏకైక కొడుకును కూడా చంపేసిన పాపన ఆ పాపం ఒడిగట్టినట్లాంటి పరిస్థితులు. కాబట్టి మరి మనము మన ప్రాంతీయంగా ఉన్న పెయింటర్లను కానివ్వండి, కార్పెంటర్లను కానివ్వండి, ప్లంబర్లను కానివ్వండి, అదేవిధంగా ఎలక్ట్రీషియన్లను కానివ్వండి, అనేక రకాల కార్మికులను కూడా ఈరోజు మనం వాళ్ళని ఎప్పటికప్పుడు చైతన్యం చేయాలి. వాళ్ళు మొద్దు నిద్రలో ఉన్నారని చెప్పేసి జాగో తెలంగాణ అని చెప్పేసి ఒక మేము మరి అన్ననే మాకు స్ఫూర్తి. తమ్ముడు పరిచయం లేదు నాకు, అయినప్పటికీ రోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని రోజు తమ్మునికి అందుకే ఈ రాగానే కూర్చోని 2 సార్లు నమస్కారం పెడుతున్నా. ఎందుకంటే మా పరిస్థితులు ఇక్కడ ఏం శాపమో పాపమో తెలంగాణకు, లేకపోతే తెలంగాణ వచ్చిన సందర్భం ఏ వాస్తు ప్రభావమో కానీ నిత్య నూతన ఉద్యమాలతోనే వర్ధిల్లుతున్నది మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మేధావులంతా కూడా. అదేవిధంగా మేము అలసిపోయినాంరా నాయన, ఏమైనా చేసుకొని బతాం. నాకు 50 సంవత్సరాలు. 2001 నుండి తెలంగాణ వస్తేనే పెళ్లి చేసుకుంటానని శపథం చేసి ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ స్ఫూర్తితోని పెళ్లి చేసుకుంటా తెలంగాణ వస్తాయని చెప్పి మొన్న 2018లో పెళ్లి చేసుకుని 6 సంవత్సరాల కొడుకుండు. ఆల్రా నాయన మనం చేసుకుందామంటే ఇంకా పోతే ఈ దిక్కుమాలటాన్ని మళ్ళీ పురుగు పట్టడం మొదలుపెట్టింది. ఇంకా తప్పట్లేదు, ఇక మా బాధ్యతగా తయారైపోయింది. సచ్చే వరకు కూడా సచ్చి మేము డిక్లేర్ అయిపోయి మా శవం పైన ఒక రాయి పెడతారు చూడు, అప్పటిదాకా కూడా మేము పోరాటం చేయాల్సిన పరిస్థితే. కర్మగాలి దాని మీద కూడా రాములు నేత పోరాట యోధుడు అని రాస్తే నా భవిష్యత్ తరం కూడా పోరాటం చేయాల్సినట్లాంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్తు కార్మికులకు, వారు పరిశ్రమల కార్మికులు కానివ్వండి, స్థానిక వనరుల మీద ఆధారపడ్డ కార్మికులు ఎవరైతే మనము చూస్తూ ఉంటాం. ఇటు తాండూరు పోయినట్టయితే గని కార్మికులు ఉంటారు, నాపరాళ్ళు తొలగిస్తుంటారు. మా దగ్గర పోతే ఎర్రరాయి ఉంటుంది, ఎర్రరాయి కార్మికులు, వడ్డేరలు ఉంటారు. రకరకాల కార్మికులను అందరినీ కూడా చైతన్యం చేయాలి. వారికి మెల్లగా వాళ్ళు ఏ రకంగా అయితే ఆ పనిలో నుండి వాళ్ళను పక్కకు తొలగిస్తున్నటువంటి వైనం కూడా మనం వాళ్ళకు కళ్ళకు ఇట్లా పూర్తిగా వాళ్ళు ఇదేటట్టుగా మనం కూడా తెలియాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి అదే రకంగా మరి ఈరోజు మరి ఈ యొక్క పోరాటం ఇంతటితోని ఆపకూడదు. మరి రవణ తన యొక్క ఆలోచన విధానం ఒక మాట చెప్పిండు, ఎవరు ఏ బోర్డు వేసుకొని పోయినా కూడా ఏ రకమైన, నేను జాగో తెలంగాణ కావచ్చు, తమ్ముడు శ్యామ్ ఇంకోటి కావచ్చు, మా అన్న ఇంకోటి కావచ్చు, కాకపోతే చిట్ట చివరగా మనం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజల పక్షాన దయచేసి ఇంకో విషయం ఆలోచించాలి. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కాళ్ళ మీద కాలేసుకొని మంచిగా మస్తులో వండుకున్నారు. ఏ పార్టీడైనా కూడా, వాడు ఏ పార్టీడైనా కానీ కానివ్వండి. కాకపోతే వాళ్ళకు కూడా చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. మొన్న పోయినట్లాంటి వినాయక చవితి ఉత్సవాలలో మన దగ్గర ఏం లేవు, డబ్బులు లేవు, ఏం లేవు. ఏదో ఉడతా భక్తి ఎట్లనో ఉర్తొస్తున్నాం, ఏ రకంగానో వస్తున్నాం. సమావేశాలు ఏర్పడు, వాడు అడ్డమైన దందాలు, కల్తీ దందాలు, డూప్లికేట్ దందాలు చేసి లడ్లు కొంటా ఉన్నారు. 20 లక్షలకు లడ్లు కొనగానే ఆడేమైపోతుండు, ఆటోమేటిక్గా తెర మీదికి నాయకునిగా వచ్చేస్తుండు. తెర మీదికి నాయకుడిగా వచ్చిన తర్వాత రాబోయే రోజులల్లా అక్కడ మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, శాసనసభ్యుడు కానీ ఇంకోటి కానీ మెల్లగా రాజకీయం వైపు గిట పైన మొదలు పెడితే మళ్ళీ వీళ్ళకు షెర్వాణి ఉండదు, పైజామా ఉండదు, ఏది కూడా ఉండదు. తెల్ల బట్టలు కూడా మీద చినిగిపోతారు. చివరికి వాళ్ళు కూడా రాజకీయంగా ఖతమైపోతారు. మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడి నుండి వచ్చిండో ఏమైపోయిందో. తెలంగాణ రాష్ట్రంలో తిష్ట వేసి ఒక రకమైన మతం ముసుగు వేసుకొని ఏకంగా ఉన్న పార్టీకి తెలంగాణ రాష్ట్ర నాయకుడు కావడానికి పావులు కదిపిండంటే మరి ఆయన వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్, ఆయన వెనకాల మరి ఆ పుణ్యాత్ముడు ఉన్న కాన్స్టిట్యున్సీలో రకరకాల దొంగదందలు నడుస్తూ ఉంటాయి. రకరకాల ఎంత ఘోరము. మా చెల్లెమ్మ వాళ్ళు ఇక్కడ దాదాపు 50-60 మంది వచ్చారు. మరి వాళ్ళ మీద ఏ నేపథ్యం లేదు, ఎప్పటికి కూడా పోరాటాల కేసులు ఏమన్నా అయితే అయ్యి ఉండవచ్చు. కానీ 100కు పైగా మత్తు మందులు అమ్మితే పీడీ యాక్ట్ పెట్టిర్రు ఆ పుణ్యాత్మ నియోజకవర్గంలోనే. ఇది పెద్ద
మనం శోచనీయాంశం, బాధాకరం, ఆలోచించే విషయం. అనేక రకాల దొంగదందాలు ఈ యొక్క ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఏ వర్తకుడు వచ్చినా ఆయన హక్కున చేర్చుకుంటాడు. మరి వాళ్ళు చేసే వ్యాపారాలకు ఈయన కాపుగా ఉంటాడు. మరి అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తుంటాడు. మరి ఆ రకంగా ఉంటూ ఈరోజు పెద్ద రాజకీయ నాయకునిగా ఎదగడమే కాకుండా మరి ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి ఏమో అయిపోయింది కాబట్టి కావాలని చూసిండు, భంగపడ్డాడు. మరి దయచేసి జాగ్రత్త. మరి ఇక్కడ ఉన్నట్లాంటి ప్రస్తుతం మరి వరదిల్లుతున్నట్లాంటి నాయకులు ఎవరైనా ఉండని, ఏ పార్టీ వాళ్ళని ఉండని, దయచేసి మీ భవిష్యత్తు కూడా ఆగమ్య గోచరంగా ఉంది కాబట్టి మా తమ్ముళ్ళు, మా శ్యామన్న కానీ, మా పిడమర్తి రవణ కానీ, మరి మేమందరం ఎవరైనా చేస్తున్న ఈ పోరాటానికి మాకంటే ముందు వరుసలో మీరు నిలబడి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ఈ యొక్క ఉత్తర భారతీయుల కలమషాన్ని మొత్తం పూర్తిగా జాడు కట్టబెట్టి ఊడ్చేసేటట్లుగా మరి మీరే చీపురు ముందు అందుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు గౌరవనీయులు మరి తెలంగాణ బచావో మూమెంట్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పిడమర్తి రవణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ మరోమారు ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.